హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది. ఇక 21వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఫస్ట్ ఈ అకౌంట్ బ్యాంకు ఖాతా ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని, ఇక ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ 3 ఆప్షన్లు అనేది కూడా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది. ఇక ఏ అకౌంట్ ఉన్నవారికి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా ఫస్ట్ జమ అవుతాయి. ఇక ఆప్షన్లు అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆగస్టు 2వ తారీఖున 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి. ఇక కొద్దిపాటి రైతుల ఖాతాలలో బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం ఉన్నందున డబ్బులు అనేది కూడా జమ కాలేదు. అందుకోసమే 21వ విడత విడుదల చేసే సమయానికి ప్రతి రైతు కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది కూడా కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్లు పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకున్న రైతులకు ముందుగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచినే బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. ఇక ఆ యొక్క బ్యాంకు ఖాతాలలో ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేయించుకొని బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకోండి. ఇక ఆ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక ఎన్పిసిఐ లింక్ అనేది కూడా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకోండి. ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇక 21వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మొదటగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు అనేది కూడా జమ అవడంతో పాటు 21వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో మీ యొక్క వివరాలు అనేది కూడా నమోదు చేయండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈ క్రాఫ్ అనేది కూడా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇక విడతలకు సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా 2000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకుల అకౌంట్లలో డైరెక్ట్గా డీబీటీ ద్వారా జమ చేయడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకోండి. బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.